పెంచాలి పెంచాలి. ఈ రోజున దివ్యాంగుల హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాలు ముట్టడికి వారు రావడం జరిగింది. వీరంతా కూడా దివ్యాంగులు. అయితే పెన్షన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు పెంచుతామన్నటువంటి హామీలు నెరవేర్చలేదు. తర్వాత ప్రతి విషయంలో కూడా తమకు ఇబ్బంది అవుతుంది కనుక ఇమ్మీడియట్గా ఈ పెన్షన్స్ పెంచాలన్న ఉద్దేశంతో ఈ రోజున వీళ్ళు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ముట్టడికి రావడం జరిగింది. ఆ సంఘము మండలాధ్యక్షుడు రవి దగ్గర మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజున అసలు ఏం జరుగుతుంది, వికలాంగులకు ఇప్పుడు ఎంత వస్తుంది, ఎంత ఇస్తామన్నారు, ఇంకెంత పెంచాలనుకుంటున్నారు, ఎట్లాంటి బెనిఫిట్స్ కావాలి, ఎట్లాంటి డిమాండ్స్ కావాలి, అసలు ప్రభుత్వం ఏం చేస్తామన్నది, ఇంకా ఎందుకు చేయలేదు, కారణాలు ఏమైనా తెలుసా అన్న విషయము ఇప్పుడు తెలుసుకుందాం. D6 న్యూస్ ఛానల్కి స్వాగతం అండి. రవి గారు, అసలు విషయం చెప్పండి. అసలు అంటే ఇట్లా పట్టుకొని చెప్పినా పర్లేదు, పూర్తిగా అసలు మీ సమస్య ఏంది, ఎందుకోసం మీరు ఈ ముట్టడి చేస్తున్నారు, ఎంత పెంచుతామన్నారు, ఎందుకు ఆగుతుంది? శ్రీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాకు మేనిఫెస్టోలో పెట్టారు. ఇది వికలాంగులకు 4,000 పింఛన్ 6,000 పెంచుతామని, వృద్ధులకు 2,000 పింఛన్ 4,000 పెంచుతామని, చేయుత కార్మికులకు, బీడీ కార్మికులకు, అందులోకి అందరికీ పెన్షన్ పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టారు. అది నమ్మి అందరం ఓట్లేసాము, గెలిపించుకున్నాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. ఏ ప్రభుత్వం అయినా మా జీవన ఉపాధి కోసమే కానీ వాళ్ళ మీద ఏదో పోటీ చేసి వాళ్ళని ఏదో చేసి మేము గెలవాలనేది కాదు. మా బ్రతుకు తెరువు కోసం మేము పోరాడుతున్నాం. వాళ్ళైతే ఏదైతే ఇచ్చారో హామీ, ఆ హామీ కోసం నెరవేరాలనే మా డిమాండ్ అంతే. కానీ వేరే ప్రభుత్వానికి కానీ వేరే నాయకులకు కానీ ఎవరికి కానీ సపోర్ట్ కాదు, ఇది వ్యతిరేకం కాదు. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం అంతే. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఏమి చేయడం లేదు, అంటే ఎవరో చెప్తానో ఏదో చేయడం లేదు, మా ఇబ్బందుల వల్ల మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం మాత్రమే మేము చేస్తున్నాము. మామూలు పెన్షన్దారులకి 2,000 రూపాయలు వస్తున్నాయి, అవి 4,000 చేస్తామని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది, ఎజెండాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా 4,000 పెన్షన్, వికలాంగులకి 4,000 పెన్షన్ని 6,000 చేస్తామని చెప్పిండు, ఇప్పటివరకు చేయలేదు. ఈ నెలలో ఓటు వేయండి, వచ్చే నెలలో పెంచినటువంటి పెన్షన్ని తీసుకోండి అని చెప్పేసి వారు చెప్పినా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 20-21 నెలలు, దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నా కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఉద్దేశంతో మేము క్రమక్రమంగా మా ఆందోళనలను తెలియజేస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ అంటే ఇప్పుడు 6,000 ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఇప్పుడు వాళ్ళతో ఎవరితో మాట్లాడినరా, మీ సంఘం ద్వారా కానీ మీ నాయకులు కానీ? ప్రతి ఒక్క వినతి పత్రం ఇస్తున్నాం, కలెక్టర్ కానీ ఇంకా వేరే వేరే మంత్రులను కానీ ఇచ్చాము. వారు పెంచుతామని చెప్పినా కానీ ఇంతవరకు వాళ్ళు డిమాండ్ ఏం పెంచలేదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయటం లేదు. వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టింది, వికలాంగులకు మేము గెలిస్తే పెన్షన్ పెంచుతామని ప్రతిపక్షం కూడా పెట్టింది. కానీ ఆ ప్రతిపక్షం మా పక్షాన ఉండి ఏనాడు కూడా వాళ్ళకి ఎందుకు పెంచలేదని ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలాలు ఇంతవరకు అయితే లేవు. ఓకే, ఇప్పుడు అంటే మామూలు ప్రభుత్వ ప్రతినిధులతో ఎప్పుడైనా మాట్లాడినా, వాళ్ళు పిలిచిన గవర్నమెంట్ మిమ్మల్ని ఎప్పుడైనా? మమ్మల్ని గవర్నమెంట్ ఎప్పుడూ పిలవలేదు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ విషయం గురించి అసలు మాట్లాడలేదని, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా వాళ్ళ ఎజెండాలో ఎన్నికలకు ముందు పెన్షన్స్ పెంచుతామని వాళ్ళ ఎజెండాలో పెట్టుకున్నారని, దాని గురించి ఇప్పుడు వాళ్ళకు కనీసం సపోర్ట్ కూడా చేయడం లేదని చెప్పేసి వికలాంగులు బాధపడుతున్నారు. అయితే ఈ 6,000 రూపాయలటువంటి పెన్షను వాళ్ళు ఏమీ పని చేసుకోలేనటువంటి వారికి నిజంగానే ప్రతి రూపాయి కూడా చాలా పెద్ద అమౌంటే అని చెప్పేసి చెప్పాలి. వాళ్ళు 4,000 నుండి 6,000 అవుతున్నటువంటి ఆశతో మేము ఓటు వేసి కాంగ్రెస్ని గెలిపించామని చెప్పేసి చెప్తున్నారు. అయితే గెలిచిన తర్వాత ఆ విషయం ఏం మాట్లాడడం లేదు. ఎప్పటికప్పుడు మేము MROలకు అంటే కలెక్టర్లకు మాకు సాధ్యమైనంత మేరకు అందరికీ వినతి పత్రాలు అందజేస్తున్నామే తప్ప దాని వైపుగా ఎటువంటి చర్యలు కానీ ప్రభుత్వం మమ్మల్ని కనీసం చర్చలకు కూడా పిలవలేదని చెప్పేసి వారు చెప్తున్నారు. మరి దీని మీద మీరు కార్యాచరణ ఏమేమి తీసుకుంటున్నారు? రేపు 15వ ఈరోజు MRO ముట్టడి ఉన్నది. అతి త్వరలో హైదరాబాద్లో పెద్ద సభ, మహాగర్జన సభ ఉన్నది. దానికి రాష్ట్రం నుంచి వివిధ
నాయకులు కానీ వికలాంగులు కానీ వివిధ సంఘాల నాయకులు అందరూ హాజరవుతారు. హైదరాబాద్లో మీ పెద్ద మీటింగ్ ఉంది. హైదరాబాద్లో మీటింగ్ పెట్టి అంటే దేనికోసం మీటింగ్ అనేది? అంటే ఎవరైనా ప్రభుత్వ ప్రతినిధులు కలుస్తారా? మీరు ఒక్క దగ్గరికే ఒక తాటి మీద రావడం కోసం? మేము అందరం ఒక తాటి మీదకి రావడం కోసము వివిధ ప్రభుత్వ నాయకుల్ని ప్లస్ ప్రతిపక్షాల నుంచి నాయకులు కూడా వస్తున్నారు దానికి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది అంటే ఏ తారీఖు అండి? 19వ తారీఖు ఆగస్టు 19న హైదరాబాద్లో. ఆగస్టు 11 అయిపోయింది. 19 ఆగస్టు అయిపోయింది, సెప్టెంబర్ ఉన్నాం మనం. 19 అక్టోబర్ 11. అక్టోబర్ 11 సెప్టెంబర్ 19. అక్టోబర్ 11. అక్టోబర్ 11వ తేదీన హైదరాబాద్లో మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అందరు వికలాంగులతోటి పెన్షన్దారులు కూడా వస్తున్నారు. అందరూ అన్ని రకాల పెన్షన్దారులు అంటే చేనేత పెన్షన్దారులు, గీతా కార్మికులు, ఏ రకంగా పెన్షన్స్ వస్తున్నాయో తెలంగాణలో అన్ని రకాల పెన్షన్దారులు కూడా హైదరాబాద్ మహాసభకు హాజరవడం వల్ల ఒక్కతాటి మీద వచ్చి వాళ్ళ సమస్యల మీద పరిష్కారం కోసము డిమాండ్స్ని అంటే ప్రతిపక్షాల నాయకులని తర్వాత ప్రస్తుతం మా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను కూడా ఇన్వైట్ చేసి వాళ్ళ సమస్యల్ని చెప్పడానికి వాళ్ళు ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వాళ్ళ బాధ ఎంతవరకు కూడా అంటే అటు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు, వాళ్ళకి సపోర్ట్ ఎవరు చేయడం లేదు, కనుక వాళ్ళు ఇబ్బందులు చాలా పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. అందుకోసమే క్రమక్రమంగా ఈ రోజున మండల స్థాయిలో తహసీల్దార్ ఆఫీస్ ముట్టడి చేస్తే అన్ని మండలాల్లో తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాల్లో స్థానిక పెన్షన్దారులు వికలాంగులు కలిసి వినతి పత్రము అంటే ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇచ్చి అక్కడ నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు పెన్షన్దారులు అన్ని రకాల వికలాంగులే కాకుండా అన్ని రకాల పెన్షన్దారులు అక్టోబర్ 11వ తేదీన పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల మీద వాళ్ళు పరిష్కారం కోసము డిమాండ్ చేయదలుచుకున్నారు. అయితే అసలు మీ డిమాండ్స్ ఇంకా ఏంటి? ఇప్పుడు ఒక 4,000 నుండి 6,000 చేస్తే సరిపోతుందా? లేదండి, ఇంకా అనేక రకాల డిమాండ్లు ఉన్నాయి. మొత్తం 21 డిమాండ్లు ఉన్నాయి. 20 డిమాండ్లు ఉన్నాయి. వికలాంగులకు సరైన రిజర్వేషన్స్ లేవు. వికలాంగులకు సరైన బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వట్లేదు. 5% ప్రభుత్వ స్కీముల్లో మాకు పర్సెంటేజ్ రిజర్వేషన్ అన్నారు, అది కూడా సరిగ్గా అమలు కావట్లేదు. ఇలా రకరకాల 21 డిమాండ్లు ఉన్నాయి. అవి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలనే ఈ విజయోత్సవ సభ. అండి ఉచిత బస్ పాసులు తర్వాత 21 రకాల డిమాండ్లతోటి అంటే ఒక రకంగా వికలాంగులకు స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే 5% ఇస్తామన్నారు వాళ్ళు. 5% గవర్నమెంట్ ఇస్తామని చెప్పేసి అని మాకు మెయిన్ గా ఒక రాజకీయ రిజర్వేషన్ కూడా లేదండి. కనీసం ఒక వార్డ్ మెంబర్ గా ఒక వికలాంగుని ఎక్కడైనా నిలబెట్టిన దాఖలాలు కూడా లేవు. కనీసం మా గోడు వాళ్ళ ద్వారా వినియోగించుకుందామంటే ఒక్క రాజకీయ నాయకుడు కూడా వికలాంగులు లేడు. అట్లాంటప్పుడు మాకు కూడా ఒక సీట్, కనీసం ఏదన్నా ఒక సీట్ ఇస్తే మా గోడు వాళ్ళ పై వాళ్ళకి చేరుతుందని మా యొక్క మనవి. రాజకీయాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ వర్తింపచేయాలని, తర్వాత ఆల్రెడీ ప్రభుత్వము అమలు చేయాల్సినటువంటి 5% కూడా అసలు అమలు కావడం లేదని, కనుక ఆ 5% అమలుతో పాటు వాళ్ళ 21 డిమాండ్లు కూడా వాళ్ళు పరిష్కరించాలి, వెంటనే ఆ డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి వారు కోరుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం స్థానిక ఎన్నికలు ముందున్నాయి కనుక కనీసం వార్డు మెంబర్ల విషయంలోనైనా రిజర్వేషన్ కనీసం ఊరికి ఒక్కటన్నా దివ్యాంగులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. ఎందుకు అని అంటే కనీసం వారి ద్వారానైనా వీరి సమస్యల్ని లేవనెత్తడం కోసం, సమస్య పరిష్కారం కోసం పోరాడడానికి ఒక రాజకీయమైనటువంటి నేపథ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ వాయిస్ వినిపించడానికి ఒక నాయకుడు అనేది అంటే రాజకీయ పరంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా కోరడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకా 21 డిమాండ్స్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి కోసమే ఈ అక్టోబర్ 11వ తేదీన ఏర్పాటు చేస్తున్నటువంటి సభ అసలు ఉద్దేశము. కనుక ఇప్పటికైనా ప్రభుత్వము ప్రతిపక్షాలు వీళ్ళని పట్టించుకొని వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా మీరు చెప్పేది ఏమన్నా ఉందా? లేదండి, ఇదే మా ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి. మా సమస్యలను కొద్దిగానన్నా మీరు పట్టించుకోండి, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మా యొక్క మనవి. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఎజెండాలో పెట్టినటువంటి విషయాలనే వాళ్ళు అడుగుతున్నారు, కొత్తగా ఏ విషయాలు అడగడం లేదు. కనుక వాళ్ళు హామీ ఇచ్చినటువంటి
వాటిని వాటిని అమలు చేసి చాలు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కనుక ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఆలోచించి ఖచ్చితంగా ఇవి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సిందిగా D6 తరఫున కూడా కోరుకుంటున్నాం.